కార్తీక పురాణం అధ్యాయం 4. శివాలయంలో దీపం వెలిగిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది అని జనకుడు వశిష్ఠ మహర్షితో అడుగుతాడు. ఓ జనక, ఈ కార్తీక మాసం ఆచరించే వారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధమైన నియమాలుంటాయి. అయితే ఈ కార్తీక మాసం నది స్నానం చేయటం వల్ల బ్రహ్మ రాక్షసులకు కూడా విముక్తి కలిగింది. అలాగే కార్తీక సోమవారం వ్రతమహత్యం చేయటం వల్ల కుక్కకు కూడా మోక్షం కలిగింది. అయితే ఈరోజు దీపారాధన చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది అనేది ఇప్పుడు చెబుతా, ఒక కథ ద్వారా విను జనక అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఇలా చెప్తూ ఉంటాడు. కార్తీక మాసంలో సూర్యోదయానికి పూర్వమే నదీ స్నానం చేసి ఆ తర్వాత ఉపవాస దీక్ష చేపట్టి దేవతా అర్చన చేయాలి. ఆ రోజు సాయంత్రం దగ్గరలోని శివాలయంలో ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ, ఆముదంతో కానీ దీపం వెలిగించాలి. ఈ విధంగా చేయటం వల్ల శివలోక ప్రాప్తి కలుగుతుంది అని జనక మహారాజుతో చెప్పిన వశిష్ఠ మహర్షి అందుకు ఉదాహరణగా ఒక కథను చెప్పడం మొదలు పెడతాడు. పూర్వం పాంచాల దేశరాజు ప్రజలను ఎంతో గొప్పగా పరిపాలిస్తుండేవాడు. భార్య అంటే ఆ రాజుకు అంతులేని అనురాగం. ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఆ దంపతులకి సంతానం లేదు. సంతానం కోసం ఎంతగానో బాధిస్తూ ఉండేవారు. తమను పున్నామ నరకం నుంచి తప్పించే పుత్రుడు లేకపోయినందుకు వాళ్లకు ఎంతగానో దుఃఖిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఒక రోజున వాళ్ళ దగ్గరికి పిప్పిల మహర్షి వస్తాడు. మహారాజా, మహారాణి ఆవేదన గల కారణం తెలుసుకుంటాడు. కార్తీక వ్రతం ఆచరించటం వల్ల సమస్త పాపాలు దోషాలు తొలగిపోయి మనసులోని కోరికలు నెరవేరుతాయని పిప్పిల మహర్షి చెప్తాడు. దాంతో ఆయన చెప్పినట్టుగానే ఆ దంపతులు అత్యంత భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారు. వారి వ్రత ఫలితంగా ఒక మగ శిశువు జన్మిస్తాడు. తమ కోరిక నెరవేరినందుకు, తమ కల నిజమైనందుకు ఆ దంపతులు మురిసిపోతారు. ఆ బిడ్డకు శత్రుజిత్ అనే నామకరణం చేస్తారు. మహారాజా, మహారాణి ఇద్దరు కూడా ఆ శిశువును ఎంతో గారాబంగా పెంచుతారు. పాంచాల దేశానికి రాజు కావడంతో రాజు కొడుకు ఎంతో గారాబంగా, అల్లారు ముద్దుగా, ఎటువంటి లోటు లేకుండా, సంపదకు కొదువు లేకుండా, అందులోనూ ఒక్కగాని ఒక కొడుకు ఎంతో అల్లారు ముద్దుగా ఒక యువరాజులా పెరుగుతాడు. అసలు కష్టం అనేదే తెలియకుండా ఎదుగుతాడు. యవ్వనంలోకి అడుగు పెడతాడు ఆ శత్రుజిత్. తల్లిదండ్రులు ఎంతో గారాబంగా పెంచడంతో అంతులేని సంపదలు, యవ్వన గర్వం కారణంగా ఆయన విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. సుఖాల వైపు యువరాజు మనసు పరుగులు తీయడంతో పరశ్రీ వ్యామోహంలో లోనవుతాడు. శత్రుజిత్ ప్రవర్తన భయాన్ని కలిగించేలా ఉండటం వలన ఆయనకు మంచి చెప్పే ప్రయత్నం కూడా ఎవ్వరూ చేయలేదు. అలాంటి శత్రుజిత్ కంట ఒక బ్రాహ్మణ స్త్రీ పడుతుంది. ఆమె చాలా సౌందర్యవతి. ఆమె రూపలావణ్యాన్ని చూసి యువరాజు ముగ్ధుడైపోతాడు. ఆమె అందచందాలు ఆయన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. ఎలాగైనా ఆమెను పొందాలని నిర్ణయించుకుంటాడు. ఆమె వివాహిత అయినప్పటికీ తనకు సిరి సంపదల అధికారం చూపించి తన వశం చేసుకుంటాడు. శత్రుజిత్ అంతటి గొప్ప వ్యక్తి తనని ఇష్టపడుతున్నందుకు ఆమె గర్వపడుతుంది. అంతటి సిరి సంపదలు కలిగిన వ్యక్తి తనని ఆరాధించడం తన అదృష్టంగా భావిస్తుంది. తన అందచందాలకు, అదృష్టానికి ఆమె మురిసిపోతుంది. రోజు రోజుకి ఆయనతో చనువుగా మిసులుకుంటూ ఉంటుంది. శత్రుజిత్ యువరాజు కావడం వలన ఆయనకున్న అండదండలు చూసుకొని ఆమెకి ధైర్యం పెరుగుతుంది. ఈ క్రమంగా ఆమెకి తన భర్త పట్ల ప్రేమ తగ్గుతూ యువరాజుపై ఆమె ప్రేమ పెంచుకుంటుంది. తన భర్తకి ఈ విషయం తెలిసి తన భార్యకి యువరాజుతో సంబంధం ఉందనే విషయం ఆ నోట ఈ నోట ఆ బ్రాహ్మణుడు తెలుసుకుంటాడు. అది విన్న బ్రాహ్మణుడికి చాలా అవమానంగా అనిపిస్తుంది. నలుగురిలో తలెత్తుకోలేకపోతాడు. నిప్పు లేనిదే పొగ రాదని తెలిసినప్పటికీ తన కళ్ళతో చూసిన తర్వాతే ఒక నిర్ణయానికి రావాలని భావిస్తాడు. తన అనుమానం నిజమేనని తెలియడంతో ఆ ఇద్దరిని హతమొందించాలనే నిర్ణయానికి వస్తాడు. అందుకు తగిన సమయం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు బ్రాహ్మణుడు. ఒకరోజు కార్తీక పౌర్ణమి వచ్చింది. ఆ కార్తీక పౌర్ణమి రోజు, పైగా సోమవారం. ఆ రాత్రి ఊరికి చివరిలో ఉన్న శిథిలమైన శివాలయంలో శత్రుజిత్, బ్రాహ్మణశ్రీ ఇద్దరు కలుసుకోవాలని నిర్ణయించుకుంటారు. తమను ఎవరు చూడటం లేదని నిర్ధారణకి వచ్చిన తర్వాత ఎవరి ఇళ్లలోంచి వారు బయటపడతారు. శిథిలమైన శివాలయం దగ్గరికి చేరుకుంటారు.
ఇద్దరు కలిసి లోపలికి అడుగు పెడతారు. శివాలయంలో చీకటిగా ఉందని తెలిసి తనతో పాటు ఆముదం తెస్తాడు. ఆ బ్రాహ్మణ శ్రీ శత్రుజిత్ ఇద్దరు కలిసి దీపం వెలిగించటానికి ప్రమిద కోసం చూస్తూ ఉంటారు. యువరాజు ఆమె కలిసి ఆ గడిలో గర్భాలయంలో ఉన్న పాత్ర ప్రమిదలను శుభ్రం చేసి అందులో ఆముదం పోస్తారు. ఆమె తన చీర చెంగు చివర చింపి నూనెలో తడిపి ఒత్తిగా చేస్తుంది. దీపం వెలిగించి ఒకరినొకరు చూసుకుంటూ సంతోషంగా పొంగిపోతారు. ఆనందంలో మునిగిపోతారు. తన భార్య కదలికలను యువరాజును ఒక కంట కనిపెడుతూ ఉంటాడు బ్రాహ్మణుడు. ఆవేశంతో ఒక కత్తి తీసుకొని ఆ ప్రదేశానికి చేరుకుంటాడు. ఒక్కసారిగా వాళ్ళపై దాడి చేసి హతమారుస్తాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకుంటాడు. బ్రాహ్మణుడి కారణంగా ఆయన భార్య, యువరాజు ఇద్దరూ మరణిస్తారు. బ్రాహ్మణుడు కూడా అక్కడికక్కడే ఆత్మహత్య చేసుకుంటాడు. వాళ్ళ ఆత్మలు శరీరాలను వదిలేస్తాయి. అప్పుడు శివలోకం నుంచి శివభటులు, యమలోకం నుంచి యమభటులు వస్తారు. శివభటులు ఆ బ్రాహ్మణుడి భార్య ఆత్మను, యువరాజు ఆత్మను వెంట పెట్టుకొని అక్కడి నుంచి బయలుదేరుతారు. యమభటులు ఆ బ్రాహ్మణుడి ఆత్మను వెంట పెట్టుకొని అక్కడి నుంచి కదులుతారు. అది చూసిన ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యపోతాడు. తాను ఎంతో నియమనిష్టలతో జీవించానని, అలాంటి తనని యమలోకానికి తీసుకువెళ్ళడం ఏంటని యమభటులను నిలదీస్తాడు. తన భార్య దారి తప్పిందని, ఆ యువరాజు సిరి సంపదలు ఎరగా వేసి తన భార్యను వశం చేసుకున్నాడని అంటాడు. వాళ్ళిద్దరూ ధర్మం తప్పారు. అలాంటి వారిని శివలోకానికి తీసుకువెళ్ళడమేంటి అని ప్రశ్నిస్తాడు. చెడుదారిలో వెళ్తున్న వారిని శిక్షించడం తప్పెలా అవుతుందని అడుగుతాడు. ఆ బ్రాహ్మణుడి మాటలకు ఆ రోజు కార్తీక పౌర్ణమి, పైగా సోమవారం. అంతటి పుణ్యప్రదమైన ఆ రోజు వాళ్ళిద్దరూ శివాలయానికి వచ్చారు. గర్భాలయంలో దీపం పెట్టారు. ఆ పుణ్యం కారణంగా వాళ్ళు శివలోకానికి తీసుకువెళ్తున్నట్లుగా శివభటులు చెప్తారు. శివాలయంలో దీపం వెలిగించిన వారిని హతమార్చిన పాపమే ఆ బ్రాహ్మణుడు యమలోకానికి వెళ్ళటానికి కారణమైందని అంటారు. దీంతో ఆ బ్రాహ్మణుడు తీవ్రమైన ఆవేదనకు లోనవుతాడు. తాను ధర్మం అనుకున్నది అధర్మమైపోయిందే అని చింతిస్తాడు. అప్పటి వరకు వాళ్ళ మాటలు వింటున్న ఆ యువరాజు జోక్యం చేసుకుంటాడు. ఆ బ్రాహ్మణుడు ఉద్దేశం ఏదైనప్పటికీ మేము శివలోకానికి వెళ్ళే అర్హతను పొందటానికి కారకుడయ్యాడు. అలాంటి ఆయన మా కళ్ళ ముందే నరకానికి వెళ్ళటం మాకు మరింత బాధ కలిగించే విషయమే. అందువలన ఆయనను కూడా శివలోకానికి తీసుకువెళ్ళే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అని కోరతాడు. అప్పుడు శివభటులు ఆలోచన చేసి ఒక మాట చెబుతారు. కార్తీక మాసం పౌర్ణమి రోజున సోమవారం నాడు శివాలయంలో దీపం వెలిగించిన పుణ్యం కారణంగా మీ ఇద్దరు శివలోకానికి చేరుకునే అర్హత పొందారు. వాళ్ళు చేసిన ఆ పుణ్యానికి కొంత ఫలితాన్ని ఆ బ్రాహ్మణుడికి ధారపోస్తే ఆయన కూడా శివలోకానికి వెళ్ళడానికి తగిన అర్హతను పొందుతాడు అని చెబుతారు. ఆ మాటలు విన్న శత్రుజిత్, బ్రాహ్మణుడి భార్య ఒక నిర్ణయానికి వస్తారు. శివాలయంలో ప్రమిదలో నూనె పోసిన పుణ్యం తాను, చీర చెంగును చింపి ఒత్తులను చేసిన పుణ్యం ఆమె తీసుకుంటామని, ఇది ఒక దీపం వెలిగించిన పుణ్యం ఆ బ్రాహ్మణుడికి ధారపుస్తామని యువరాజు అంటాడు. యువరాజు చెప్పినది సరైనదిగానే శివభటులకు అనిపిస్తుంది. దాంతో అందుకు వాళ్ళు అంగీకరిస్తారు. అప్పుడు యువరాజు, ఆమె ఇద్దరు కలిసి దీపం వెలిగించిన పుణ్యాన్ని ఆయనకు ధారపోస్తారు. అప్పుడు యమభటులు ఆ బ్రాహ్మణుని శివభటులకు అప్పగించి వెళ్ళిపోతారు. అలా ఆ ముగ్గురు కూడా శివలోకానికి చేరుకుంటారు. ఓ రాజా, కార్తీక మాసంలో ఆలయంలో దీపం వెలిగించటం వల్ల ఎలాంటి విశేషమైన ఫలితం కలుగుతుందో విన్నావు కదా. కార్తీక మాసంలో శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ తప్పకుండా దీపాలు వెలిగించాలి. ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ, విప్ప నూనెతో కానీ, అలాగే కొబ్బరి నూనెతో అయినా సరే తప్పకుండా దీపాలు వెలిగించాలి. అది లేని వాళ్ళు ఆముదంతో అయినా దీపం వెలిగిస్తే అనంత పుణ్యం అలాగే ఏ గుళ్ళో అయితే దీపాలు వెలిగించారో అటువంటి గుళ్ళో మీరు దీపం వెలిగించటం వల్ల మీకు శివలోక ప్రాప్తి కలుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజు తప్పకుండా విష్ణువాలయంలో కానీ శివాలయంలో కానీ దీపం వెలిగించటం అస్సలు మర్చిపోవద్దు. గుడి ప్రాంగణంలో ఎక్కడ దీపం వెలిగించినా విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది.